కొబ్బరి కజ్జికాయలు అయితే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. రేపు పొద్దున్నే ఇవ్వమన్నారు. అందుకనేసి మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నాం ఫ్రెష్గా. కొన్ని ఉన్నాయి చేసినాయి, పొద్దున్నే కలిపి చేసినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా కలుపుతున్నాం. ఒక 10 పళ్ళు అయితే చేయాలా. మొత్తం 30 కేజీలు వచ్చాయి కొబ్బరి కజ్జికాయలు ఆర్డర్. ఇప్పుడైతే మైదా పిండి, కొద్దిగా ఆయిల్, వాటర్ వేసి కలిపి బాగా గోధుమ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇది చాలా లేటు పని అండి. ఏ పనైనా అవుద్ది కానీ ఈ పని చాలా లేటు, విసుకొచ్చేసిద్ది ఈ పని చేయాలంటే. ఇంకా అదే ట్రెడిషనల్ కాబట్టి అదే అడుగుతారు. మా ముస్లిం మ్యారేజెస్లో డిన్నర్ రోజు అంటే ఒలిమా రోజు సాయంత్రం పూట అదే నలుగు పెట్టేటప్పుడు పంచుతారు. ఇవి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు తెస్తారు సారెలాగా తెచ్చి, ఇది నలుగు పెట్టాక ఇవి పంచుతారు. ఇవి మెయిన్ పంచాల్సిందే. అందుకనేసి ఇవి ఆర్డర్ అయితే వచ్చింది, ఇవాళ చేస్తున్నాం. చూసేద్దాం రండి. ఇదిగోండి పిండి అయితే కలుపుతున్నాం కొబ్బరి కజ్జికాయలకు. ఇదిగోండి మైదా పిండి, ఆయిల్, వాటర్ వేసి పెట్టాము. ఒక పిండి అయితే కలుపుతున్నాము. పిండి కలిపి బాగా 1 గంట సేపు నానితే బాగా మెత్త వస్తాయి కజ్జికాయలు. మైదా పిండి ఇదైతే. ఇదిగోండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి, ఇలా ముద్దలు చేసుకోవాలి, అట్లా సాదుకోవాలి, పూరిల్లాగా సాదుకొని ఇప్పుడైతే దీంట్లోకి పెట్టడానికి కొబ్బరి పొడి అన్నీ కలుపుకోవాలి. ఇదిగోండి పంచదార, దాల్ ఆపస్ डालो सुद्दी डाल मिला सुद्दी पकड़ते आधा పంచదార, రవ్వ ఇదిగోండి కొబ్బరి తురుము ఇలాంటి ప్యాకెట్ దొరుకుతాయి. ఈ ప్యాకెట్ తెచ్చి కలుపుకోవాలి. కొద్దిగా యాలక్కాయ పొడి అయితే వేయాలి. ఆదా దాలో బస్ కొబ్బరి తురుము వేసి బరాబర్ मिला लग गया नहीं मिला शक्कर डाली डाली అయితే బాగా కలుపుకోవాలి. ఇలాగా స్వీట్ సరిపోయేటట్టు. కావాలంటే పంచదార కొద్దిగా వేసుకోవచ్చు. బరాయా చక్కెర అచ్చా అంతేనండి. ఇంకా ఇది రెడీ అయ్యాక ఇంకా దీంట్లో పెట్టి కాప పట్టి ఇలా కలిపిన స్టఫ్ అలా పెట్టి లోపల కొబ్బరి కజ్జికాయలకి అయితే అట్లా ఒత్తుకోవాలి ఊడకుండా. ఇట్లా ఒత్తేయాలి, ఊడకుండా ఉండిద్ది, బాగా డిజైన్ లాగా ఉండిద్ది. అల్లటం అవసరం లేదు దీనికైతే. కొబ్బరి కజ్జికాయలకు, పప్పుల పొడి కజ్జికాయలకి అయితే అల్లుకోవాలి. దీన్ని ఒత్తేసినా చాలు, పట్టి కూడా అవసరం లేదు, మామూలుగా వచ్చినా ఉంటుంది. ఇది వేడి ఆయిల్ కాగబెట్టేసి దాంట్లో వేసి తీసేయటం ఎమ్మటే. ఎక్కువసేపు కాలాల్సిన పని కూడా ఉండదు.